హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు మేము ఈ ఇల్లు చాలా కష్టపడి కట్టుకున్నామంటే అసలు ఈ ఊరు వచ్చేటప్పటికి, హైదరాబాద్ వచ్చేటప్పటికి మా దగ్గర ఏమీ లేవు. ఎంతవి కూడా లేవు చెప్పాలంటే. మా దగ్గర ఉన్న సరుకులు అమ్ముకొని ఆ డబ్బులతో టికెట్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చాము. అలాంటి పరిస్థితిలో వచ్చాము అన్నమాట. తర్వాత కష్టపడి ఇలాగా ఈ ఊర్లో ఇల్లు కట్టుకోగలిగామన్నమాట. ఇప్పుడు అసలు ఎంత కష్టపడ్డామో ఒక్కసారి ఆలోచించండి. చాలా జాగ్రత్తలు, ప్రతిదీ మా వారు కష్టపడి తెచ్చింది నేను చాలా జాగ్రత్తగా దాచుకొని కొని ఏమైనా కొంటూ మళ్ళీ అవి అమ్మి అది అలా అమ్ముకుంటూ పెరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు స్థలాలు అవి కొనుక్కుంటూ ఉంటే పెరుగుతూ ఉంటాయి కదండి. అలా అమ్మిన తర్వాత ఇది కొనుక్కొని ఇలాగా కట్టుకున్నాం. దీనికి చాలా చాలా కష్టపడ్డాము. ఇన్ని సంవత్సరాల కష్టం ఈ ఇల్లు అన్నమాట మేము ఉంటున్నది. ఇది అసలు జీవితంలో ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు కదా. మేమైతే ఇంత కష్టపడి ఇల్లు అయితే కట్టుకున్నామండి. అది కూడా హైదరాబాద్లోనే ఉండాలి మా పిల్లల కోసం. వాళ్ళకి ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది ఊర్లో కన్నాని. కాబట్టి ఇక్కడే కట్టుకున్నాం అనమాట. లేదంటే ఊర్లో ఎప్పుడో కట్టేసుకోవచ్చు, కానీ అక్కడ అమ్మేసి కొనుక్కున్న స్థలాలు అవి అమ్మేసి ఇక్కడ కట్టుకున్నాము. మా గృహప్రవేశం ఇప్పుడు హోమ్ టూర్ చేసేద్దాం. ఎలా కట్టుకున్నాం అంటే అనేది ఇప్పుడు చెప్పాను కదా. హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. ఇదిగోనండి మా ఇల్లు ఇదే. చూసారా, ఫ్రంట్ చూపించండి, షాప్ చూపించండి అని అడుగుతారు కదా. ఇదే మా గృహప్రవేశం అప్పుడు తీసిన ఫోటో. అదిని చూడండి, మొత్తం ఫ్రంట్ అంతా అలా ఉంటుంది. చూసేద్దాం ఇప్పుడే, మొత్తం హోమ్ టూర్ చేసేద్దాం. మీకు అన్నీ చూపించేస్తాను. ఇది షాపు చూడండి, షాపు, ఇది గేటు. గృహప్రవేశం అప్పుడు ఈ అలంకరణ అవన్నీ కూడా ఇప్పుడు మీకు లోపల అంతా చూపిస్తాను. వచ్చేసేయండి, హోమ్ టూర్ చేసేద్దాం మనం. ఇదిగో చూడండి, ఇది మొత్తం మా ఇల్లు. చూసారు, మేము అప్పుడు ఒకటి సింగిల్గానే కట్టుకున్నాం, పైన కట్టుకోలేదు, పైన వేసుకోలేదు, 2 డబల్ స్టేర్ వేసుకోలేదు, సింగిల్గానే కట్టుకున్నాము. ఇంకా అదే ఆ ఇల్లే ఇది స్టార్టింగ్ది. తర్వాత పైన వేసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఎదుర తాటి చెట్టు ఉంది చూడండి పొడవుగా. ఇక్కడ ఇది ఎందుకు ఉంచారు వచ్చిన చుట్టాలు అందరూ అన్నారనమాట. కానీ ఇది అప్పుడు తీయిందాము అంటేనే అమ్మవారు కదా, తాటి చెట్టుని అమ్మవారు అంటారు కదా అని చెప్పేసి మేము ఏం చేసాం, దాని జోలికి వెళ్ళలేదు. ఎందుకులే, బయట ఎక్కడో ఉంది కదా, గేట్ బయట ఉంది కదా, మనకు సంబంధం లేదు ఇంటికి అని చెప్పేసి అనుకోలేదు. కానీ ఈశాన్యం మూల కదా అంటూనే ఉన్నారు. కానీ అమ్మవారితో సమానం కదా అని చెప్పేసి మేము దాని జోలికి వెళ్ళనే లేదనమాట. అది కాబట్టి అలా వదిలేసి మేము ఇదిగో ఇలా అయితే ఇలా కట్టేసుకున్నాము. మాది ఇది అండి. ఇది ఎదర షాపు, ఇది గేటు. చూసారు కదా, పైన డిజైన్ చూసారు కదా. ఇది నాకు ఇది బాగా నచ్చింది. అప్పుడు ఇది డిజైన్ పెట్టించుకున్నాను అనమాట. ఇలాగా చక్కగా చాలా బాగా నచ్చింది నాకు ఈ డిజైన్. అయితే ఇలా కట్టించుకున్నాను అప్పుడు నేను. ఇది చూసి ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం నడండి. మనం గేట్ లోపలికి వెళ్ళగానే చూడండి ఇలాగా ఇదంతా ఖాళీ ప్లేస్. అసలు ఈ ప్లేసు కారు వెళ్ళేటట్టుగా కట్టుకోమని చెప్పారు, పార్కింగ్ ప్లేస్. కానీ ఎక్కడ షాప్ పెద్దది పెట్టేసుకోవడం వల్ల ఏమైందంటే అసలు కారు అన్నా వెళ్తుందా, తర్వాత ఇల్లు కట్టేసుకున్న తర్వాత ఇందులో కారు ఎక్కడ వెళ్తుంది అన్న ఆలోచన వచ్చింది అన్నమాట. అది ముందైతే రాలేదు ఆ ఆలోచన. వెళ్తుందేమో, చిన్న కారు వెళ్తుంది. మేస్త్రి మాకు కట్టే మేస్త్రి ఏమన్నాయంటే, వెళ్తుందమ్మా, చిన్న కారు వెళ్తుంది, ఏం కాదు, మీరు 4 పట్టి కారు వెళ్తుంది. ఏదో అలాగా చెప్పేయాలని కానీ కరెక్ట్గా చెప్పడం లేదనమాట. మేము ఎంత ఎలా చెప్పినా సరే షాపు పెద్దది అయితే పెట్టుకున్నామండి. మేము చాలా షాప్ అయితే పెద్దగా పెట్టుకున్నాం అనమాట. దాని మూలాన ఈ ప్లేస్ అన్నది ఈ లెంత్ తగ్గిపోయింది. ఇది బోర్ అనమాట. ఇది బోరు. ఇది ట్యాంక్ అనుకుంటే దాని ఎదురుంది బోరు. ఈ లోపలికి ఇలా రాగానే ఇదిగో మాది రూము, ఇది ఎంట్రన్స్, ఈ మెట్లు చూసారు కదా. ఇది అండి మాది, లోపలికి వెళ్ళాలి. ఈ పైన పెట్టుకున్న డిజైన్ ఇక్కడ కూడా ఉంటుంది, గోడ ఎదరికి. అవును,
చక్కగా పెట్టించుకున్నాం. అది మేమే పెట్టించుకున్నాం. మేస్త్రిని పెట్టమని అంటే అన్నీ మేము డిజైన్లు అన్నీ మేము పెట్టమమ్మా అనేసి అంటేనే మేమే మళ్ళీ స్వయంగాని పైసలు పెట్టుకొని ఆ ఖర్చు పెట్టుకుంటా. అది దానికి కూడా ఎంత ఏడిపించేస్తారనండి ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రీలు అయితే చాలా దారుణం. అసలు ఒక్క పట్టానే మాట వినరు వాళ్ళైతే, చాలా ఇబ్బంది పెట్టేస్తారు. మనకి ముందేమో లక్షల్లాగా మాట్లాడేసుకుంటారు. మాట్లాడేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టము, అది అలా పెట్టము, ఇది కట్టము, అది కట్టము, ఇదేంటి అనేసి అడిగినా సరే ఇది ఇలాగా మాకు మీరే పెట్టుకోవాలి, మేము ఇంతవరకే పెడతాం, ఆ టైప్ మాట్లాడతారనమాట. అలా ఉంటుంది. ఇచ్చేదాకా ఒక మాట, ఇచ్చాక ఒక మాట. అదే మా ఇవ్వకముందమ్మా మేము ఇలా చేస్తామని అలా చేస్తాం. మీరు ఏం చెప్తే చేసేస్తాం మేడం, మీరు ఎట్లా అంటే అలా కట్టేద్దాము అంటారు, మాట్లాడతారు. ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆ చేతిలోకి వెళ్ళిపోయింది అన్న తర్వాత అలా మాట్లాడతారు. వాళ్ళ ఇష్టం, చాలా డేంజర్ వాళ్ళు. ఇప్పుడు ఎంట్రన్స్ కదండి, లోపలికి వెళ్ళగానే ఇదిగోండి హాల్. ఏది ఇదిగోండి హాల్. మనం లోపలికి వెళ్ళగానే ఇది హాలు. చూసారు కదా, ఇక్కడ నేను వంట చేస్తాను కదా అది. ఇది ఏమో సాయి ఇక్కడ క్యారమ్ ఉంటుంది కదా అది. ఇది రూమ్ అనమాట. నేను చిన్నగా ఉంటాయని చెప్తాను కదా, ఇగో చూడండి మీకే అర్థమవుతుంది. చాలా సందుల్లాగా ఉంటాయి చిన్నగానే. ఇది కూడా ఇక్కడ సెలవులు కూడా గోడకి ఇవి నేనే పెట్టించాను అనమాట. ఏంటి అసలు ఇంకేమీ పెట్టుకోవడానికి కూడా అందంగా ఏమీ లేదు, ఈ సెలవులు కట్టమని అని అంటే కడత. అది కూడా పైన సెల్ఫ్లు రెండు సెల్ఫ్లు కట్టాడు. అయ్యే నేను సాయి అయ్యికి పెడతాను అన్నమాట. ట్రాఫీస్ అన్నీ పెడతాను. అందులోను అవి కట్టడానికి కూడా ఇబ్బంది పెట్టాడు. అలా ఉంటుంది. ఎందుకు మేడం ఇవన్నీ ఎందుకు మేడం అంటా ఉండేవాడు. మేస్త్రి మొట్టుకెళ్ళేసారు అనిపిస్తుంది ఇప్పుడు చెప్పాలంటే. ఇబ్బంది పెట్టాడు. ఇది హాల్ అండి, ఇక్కడ నేను వంట చేస్తాను. ఇది ఇలాగా లోపలికి వెళ్ళగానే ఇది మా గది. ఇప్పుడు కిచెన్, మెయిన్ బెడ్రూమ్. ఇక్కడ ఎంట్రన్స్. ఇది అమ్మ వంట చేసే హాల్ నే ఇప్పుడు లైవ్ లో వంట చేస్తుంది అమ్మ. ఇక్కడ సాయి క్యారమ్స్ ఉంటుంది అనమాట. అదే ఈ అమ్మ కూర్చున్న ప్లేస్ సైడ్ లోనే కిచెన్. ఇదిగో ఇది కిచెన్. చూసారా, మీకు క్లియర్ గా చూపించాలంటే ఇదిగోండి కిచెన్. ఇక్కడ కూర్చొని వంట చేస్తాను కదా కిచెన్. ఇదిగోండి దేవుడి రూము. రెండు కనపడుతున్నాయి చూడండి. దేవుడి రూము ఇది. దేవుడి రూమ్ సెపరేట్గా రాలేదు. ఫస్ట్లో వస్తుంది మేడం అని చెప్పాడు, కానీ తర్వాత రావట్లేదు మేడం అని చెప్పాడు. సర్లే ఇలా ఇక్కడ రూమ్ కింద కట్టిస్తానని చెప్తే రావట్లేదు. ఇది చిన్న సందు కింద అయిపోయింది కదా, ఇది డోర్ అంత లెక్కే ఉంది, చిన్న గోడ ఉంది, ఈ పైన సెల్ఫ్లో పెడతానంటే సర్లే అన్నాను. ఇలా సెల్ఫ్లు పెట్టించుకున్నాం అనమాట దేవుడికి. ఈ డోర్ తీయగానే షాపు ఎందుకని దీనికి కలిపి చెప్పాలంటే దీనికి అలా ఉండేది కాదు అలా ఉండేది కాదు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. అది ఇంటికి ఇది షాపా, ఇది గోడ, దీని మధ్యలో గ్యాప్ ఉండేది చెప్పాలి అంటే. ఇదిగోండి గ్యాప్ కనపడుతుంది కదా, ఆ గ్యాప్ డోరు. ఈ డోర్ తీస్తే గ్యాప్ ఉండేది, తర్వాత గోడ ఉండేది షాప్కి, కలిపి ఉండేది కాదు అసలు. అయితే ఏమైందంటే తర్వాత షాప్ పెట్టుకున్నాక సరిపోవట్లేదు. షాప్లో శాలరీలు ఎక్కువైపోయి ఇరికైపోతుంది. మేమేమో అటు నుంచి తిరిగి లోపలికి రావాల్సి వస్తుంది. 1 సంవత్సరం చాలా బాధపడ్డాం. అంటే ఇప్పుడు అక్కడ ఎవరున్నా పిలిచినా మేము వెళ్ళడానికి ఉండట్లేదు. ఇప్పుడు పిల్లల్ని పెట్టి లోపల నేను వంట చేసినా అమ్మ అని పిలిచినా వినపడట్లేదు. ఎప్పుడైనా అలా వెళ్ళడం ఇలా రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమైందంటే ఈ డోర్ తీసుకొని వెళ్ళిలా ఉంటే బాగుంటుంది కదా అనుకొని మధ్యలో గోడ తీసేసేది. మేము ఇటు అటు ఐరన్ పెట్టించుకున్నాము. తర్వాత ఏం చేసాం, గోడ తీసేసి ఈ డోర్కి ఇంకా అలా ఓపెన్ పెట్టేసుకున్నాం అనమాట. అంటే ఫస్ట్ లో వేరే వాళ్ళకి ఇస్తాం, మేము పెట్టుకోవాలి అన్న మాకు ఐడియా లేదు. షాప్ మేము పెట్టుకుంటామని అనుకోలేదు, రెంట్కి ఇస్తాం కదా అన్న ఐడియా తోటి కట్టుకున్నది అది. అలాంటిది షాపు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా మనమే ఏదైనా పెట్టుకోవచ్చు కదా అనుకుని షాప్ని మేము పెట్టుకున్నాము అన్నమాట. మేమే ఇంకా అసలు కిరాణా షాప్ కాదు మాది. గాజులు, లైనింగ్స్ అలాంటివన్నీ మొత్తం ఫ్యాషన్ ఐటమ్స్ అన్నీ, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ, చెవులు, ఇయర్ రింగ్స్ అవన్నీ అమ్ముదామని చెప్పేసి నేను పెట్టుకున్నది. అవి పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి అడిగేటోళ్ళు, సబ్బు ఉందా, విమ్ సబ్బు ఉందా, సర్ఫ్ ఉందా, అలా
అలా అడిగేటోళ్ళు. సరే ఇక్కడ ఇలా పెడితే అలా అడుగుతున్నారు ఏంటని చెప్పేసి, ఇంక ఇదేమో పెద్ద ఏమి ఎప్పుడో ఒకసారి అన్నట్టు ఉండేది. ఇంక సరే అని చెప్పేసి అవి ఇవి కూడా అమ్మడం మొదలెట్టాం. దాని ఫుల్ స్టోరీ మళ్ళీ షాప్ గురించి తర్వాత చెప్దాము. అలా ఉండేది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది అయిపోయింది కదా. అలా ఇప్పుడైతే సపరేట్ ఇది ఇప్పుడు కలిపేస్తుంది అనమాట. అంతకుముందు సపరేట్ ఉండేది, ఇప్పుడు కలిపి డోర్ తీయగానే షాప్ వస్తుంది. అది ఇది డోర్ తీయగానే షాపు, ఇది దేవుడి రూమ్, ఇది కిచెన్. ఇగో మాది గది. ఈ డోర్ తీయగానే ఇగో ఈ డోర్ తీయగానే ఇదండి గది, మెయిన్ బెడ్రూమ్. ఇది ఈ లోపలికి వెళ్ళగానే ఇది కిటికీ. ఇక్కడ మంచం ఉంటుంది మాది, బీరువా. ఇదిగోండి సెల్ఫ్లు. మీకు సెల్ఫ్లు చూపించాలంటే ఇదిగోండి దాన్ని 2 సెల్ఫ్లు. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట రూమ్లో. అదనమాట, అర్థమైందా? ఇప్పుడు ఇది పుల్లు. ఇదిగోండి ఇల్లు మాది గృహప్రవేశం అప్పుడు. ఇది ఫుల్ కిచెన్. అవును, ఇలా ఉండేది. ఇక్కడ గ్యాప్ ఉండేది. అప్పుడు కిటికీ డోర్ తీసుకునేదాన్ని, ఇలాగ ఓపెన్ ఉండేది, గ్యాప్ గోడ ఉండేది. అది బ్లూ కలర్ కనపడుతుంది కదా, కానీ ఇప్పుడు తీయడానికి లేదు. అటాచ్డ్ అయిపోవడం వల్ల తీయడానికి లేదు కిటికీ డోర్. అది ఇబ్బంది అయిపోయింది మాకు. ఇప్పుడు అది మొత్తం క్లోజ్. అదన్నమాట అండి మా హోమ్ టూర్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హోమ్ టూర్ చేయండి ఆంటీ, హోమ్ టూర్ చేయండి ఆంటీ అంటున్నారు. మీకు క్లియర్గా చక్కగా మొత్తం చూపించాను. ఎందుకంటే ఈ ఇరుకు సామాన్లు అలా చూపించి కన్నా ఇలా చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది కదా నాకు అనిపించింది. హోమ్ టూర్ చేసేద్దామని చెప్పేసి. మాకు పైగా ఇది స్టార్టింగ్ ఇల్లు, ఇంకో హోమ్ టూర్ ఉంటుంది మీకు పైన. ఇంకా ఇది అది కూడా కట్టుకున్నది, మీకు అది కూడా చూపిస్తాను. ఇది అయితే ఫస్ట్ హోమ్ టూర్ అనమాట. చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు అదండి. ఎలా ఉంది మా హోమ్ టూర్, మేము కట్టుకున్న ఇల్లు అది ఎలా ఉంది, రూమ్స్ అవి ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలానే నొక్కారంటే నేను పెట్టిన వీడియోస్ అవి మీకు నోటిఫికేషన్ అవి వస్తాయి. అందరూ కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సరేనా ఫ్రెండ్స్? మాది ఇప్పుడు చిన్న రూమ్స్ కదా, పైగా కిరాణా షాప్ ఒకటి, అన్ని సామాన్లు ఉంటాయి. అవి కూడా చెప్తాను. వాటితో నేనేమో ఎలా ఇబ్బంది పడ్డానో ఏంటి అన్నది కూడా అవి కూడా చెప్తాను, తర్వాత వీడియోలో వస్తాయి. ఇప్పుడైతే హోమ్ మీకు మా సామానంలో ఇల్లు కనిపించదు, అందుకని మీకు సపరేట్గా ఇలాగా క్లారిటీ వచ్చేలాగా చూపించాము. ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటా కదండి. హోమ్ టూర్ ఎలా ఉంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? బాయ్.